ఈ దెబ్బకు వానికి కాళ్ళు చేయిలు తెగేవా. ఆయన వీడు మామ కొడుకతాడు వాని చేతిలో కొడువులు ఎంటుకుంటుందంటే తాటకాయలు పోయినాయి అనమాట. ఆ చెట్టు వచ్చేసి ఇదే చూడండి. ఇంకా అసలు దీన్ని ఎక్కేటప్పుడు అసలు ఈ మట్లే ఉంటే బాగుంటుందో లేకుంటే బాగుంటుందో ఒకసారి ప్లీజ్ కామెంట్ చేయండి. వాడైతే ఈ మట్లలోన కష్టపడి మొత్తానికైతే పైకి ఎక్కాడనమాట. ఇంకా తాటకాయలు అయితే కోయడం మొదలు పెట్టాడు. మొత్తానికైతే అన్ని విన్నే చూడండి. ఇంకా మొత్తానికైతే వాడు కూడా కిందికి దిగాడే. వానికి ఏడాది దిగదంటే కాలికి ఇదికి సేకి దిగేది. ఇట్లా మట్లుంటే చాలా కష్టం అనేది ఎక్కేది. ఇంత కష్టపడేది ఏమితే వినాయకులు వచ్చేసి నాకెన్ని అని అడుగుతారు. ఇంకా ఎట్లయితే వచ్చారు కదా అనేసి వానాయలు కూడా ఇన్ని ఇచ్చామే. ఇంకా వానాయలు అయితే ఈడే కోసుకొని తింటారు. మేము ఎదిగి ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా బయలుదేరి మా చేను దగ్గరికి అయితే వచ్చామే. ఇటు గొడ్ల చేయంతో నరుక్కొని వాడు ఎదిగి చూపేయాలంటే చూపికొని ముందరే చూడండి తినిపెట్టి నేనైతే ఇంకా నీట్గా కోసుకొని ఇంక చేతాను ఇంక గెలికాను అనమాట. ఆ గడ్డ చూడండి ఎంత తెల్లగా ఉండదు, అసలు మెత్తగా ఉండదు. తింటుంటే అసలు పాలనమాట, చాలా టేస్టీగా ఉండదు. ఇంకా మొత్తానికైతే మనస్ఫూర్తిగా తినేసి కాసి ఇంకా మరి ఎక్కువ ఏడిచావు. అవన్నీ బాగా మంచుకున్నామే. అవన్నీ వానికి ఇవన్నీ నాకనమాట. నాకు వచ్చిన భాగం కన్నీ అన్ని ఈడే గెలుక్కొని ఇంకా నీట్గా అయితే ఇట్లు చేసుకున్నాను అనమాట. ఇంటికట్టుకు పోయిందేం పిల్లలకి ఇచ్చేద్దాము. మీరైతే ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.